ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు. ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో కొట్టేది ఉండే మిమ్మల్ని. ఇంకొకసారి నా మీద ఎటువంటి తట్టు మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను. నీకు ఉండేటువంటి దురహంకారం ఎటువంటిదంటే ఇవాళ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తండ్రి వయసు వాళ్లను, మంత్రుల్ని, పార్టీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం అనేది. పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము 45 మందిమే. నీవెవరు అసలు? ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది. మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి, నీ పార్లమెంట్ కాడికి, మొత్తం తెలంగాణకి నీవేంది అసలు? నువ్వు ఎత్తక ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తనట్లు, ఎవరికి బోనం వేదలేదన్నట్లు, నువ్వు ఆడకముందు బతుకమ్మనే లోకం ఆడనట్లు మేము నిన్ను ఎత్తుకున్నాం. మా బిడ్డని, మా చెల్లెలని ఎత్తుకున్నాం, మురిసిపోయినాం. తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాపితం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని. కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అటు తిప్పి ఇటు తిప్పి అది ఎడుదారి మళ్ళీందో ఇవాళ బాధపడుతున్నాం. ఓటమి మీద సమీక్షించుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఎక్కడైనా ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే తప్పకుండా సరిదిద్దుకుంటాం. కానీ కావాలని ఎవరిని అన్నాడు వేధించలే, ఎదురుపై స్నేహంగా మాట్లాడినాం, ఆత్మీయంగా పలకరించినాం, పేద ప్రజలను హక్కున పెట్టుకున్నాం. అందులో మాకెవరు ఎదురులేరు, ఎవరు సాటి రారు. మమ్మల్ని పట్టుకొని పూర్తి భిన్నమైనటువంటి నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి విధంగా మీరు మాట్లాడడం దారుణం. ఇంకా చెప్పాలంటే మొత్తం నేను సరే వనపర్తిలో ఓడిపోయినా బాగుంది. మరి కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఎందుకు ఓడించారు ప్రజలు? తప్పు చేశారు ఆడ కేసీఆర్ గారు ఏమన్నా? అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ నిన్ను ఎందుకు ఓడగొట్టింది? మేము అన్న మాటల ఒక రాజకీయ పార్టీ లేదా ఒక అభ్యర్థి యొక్క గెలుపోవటములకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిలలో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మా తల్లి, నువ్వు ఆర్భాటం కోసం, ఎచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని, టీవీ 9లో కూర్చొని 20 లక్షల గడియారం పెట్టుకున్నాను మళ్ళా దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో 20 లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది. నీ గుండె మీద చేసుకుంటే నీకు అర్థమవుతుంది. వాస్తవాలు అంగీకరించడానికి కూడా శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి. పొరపాటును అంగీకరించడానికి కూడా ధైర్యం ఉండాలి.